దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో శక్తి చేతనైన బలము చేతనైన కాదు, జెరుబ్బాబెల్ నీ శక్తి కాదు, నీ బలము కాదు, నా ఆత్మ చేత, నా సహాయం వల్ల నువ్వు ఈ పని చేస్తావంటూ ఆ వచ్చిన అడ్డగించే ఆటంకాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. గొప్ప పర్వతమా, గొప్ప పర్వతం అంటే ఇక్కడ గొప్ప ఆటంకం అన్నమాట, గొప్ప సమస్య అన్నమాట. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ను అడ్డగించుటకు నువ్వే బాటిదానవు, నువ్వు చదును భూమి అవుతావు అని చెప్తుంటాను. నిజమే, దేవునికి స్తోత్రం. ఎవరికైతే దేవుని సహాయం ఉంటుందో, ఎవరికైతే దేవుని తోడు ఉంటుందో, అటువంటి వారి జీవితాల్లో పెద్ద సమస్య, శక్తికి మించిన ఆటంకము సమస్య రావచ్చేమో, కానీ దేవుడు అంటాడు నువ్వు చదును భూమి అవుతావు అని చెప్పి దేవుడు చెప్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో, వారి అనుభవాల్లో మనం ఈ విషయాలు చూస్తాం. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ శక్తికి మించినవి ఆటంకాలు వచ్చినాయి, అడ్డులు వచ్చినాయి. అయితే వాటన్నిటిని దేవుడు అద్భుత రీతిగా తొలగించి ఆ ప్రజలను నడిపించడం మనం చూస్తుంటున్నాం. అవును, మొట్టమొదటిగా వాళ్ళు ఆ కనాను దేశంలో ఎదుర్కొన్న పెద్ద ఆటంకం ఏంటంటే ఎరుకో గోడలు, బలమైన ప్రాకారాలు కలిగినటువంటి పట్టణం ఎరుకో పట్టణం. దాన్ని పట్టుకోవడం వాళ్ళ శక్తికి మించినటువంటిది. అది దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, ఆ మందసము అంటే దేవుని సన్నిధి వాళ్ళకు గుర్తుగా ఉంది, దేవుని సన్నిధి గుర్తుగా ఉన్నటువంటి మందసము, ఆ మందసం వారితో ఉంది. మందసాన్ని మోస్తూ ఇదిగో 7 రోజులు ఆ పట్టణం చుట్టూ తిరగమన్నాడు దేవుడు. పట్టణం చుట్టూ తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. అలాగే మందసం మోస్తూ తిరిగారు, విశ్వాసంతో తిరిగారు, దేవుని మాటకి విధేయత చూపించి తిరిగారు. అద్భుత రీతిగా 7వ రోజు 7 సార్లు తిరిగి పెద్దగా ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారములు కుప్పగూలిపోయినాయి. అంత పెద్ద ఆటంకము దేవుని సహాయముతో వాళ్ళు జయించి వాళ్ళు ఆ పట్టణాన్ని పట్టుకోగలిగారు. పెద్ద పెద్ద ప్రాకారం కలిగిన పట్టణము, ప్రాకారం కలిగిన ఆ పెద్ద గోడలు కూడా చదును భూమిగా మారిపోయినాయి. ఆమెన్, హల్లెలూయా. అలాగ చదును భూమి చేసేసాడు దేవుడు.